నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి, నవేంద్రకు 2వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి. ఆ మంత్రివర్గంలో ఎవరెవరు ఉండారు, ఎంతమంది, ఏమి, ఆ విషయాలు తెలుసుకున్నామండి. 24 మందితో క్యాబినెట్, బీసీ నేతలకు పెద్దపీట. తన మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు టీడీపీ కూటమి సారథి చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిచ్చారు. పవన్, దుర్గేష్, కొండపల్లితో సహా 8 మందికి కొత్త ఎమ్మెల్యేలకు చోటు. పాతతరం ఆనం కొలుసుకు చోటు. నారాయణ, లోకేష్, కేశవ్, ఫరూక్ కూడా. ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి. ఆ లెక్కన జనసేనకు 3, బీజేపీకి 1. తన మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు టీడీపీ కూటమి సారథి చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో సహా 8 మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు. అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి, కొత్తగా ఎన్నికైన సబితాకు కూడా మంత్రి పదవులు లభించాయి. జనసేన పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, సవిత సహా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు కల్పించారు. ఆయనతో పాటు పదవీ ప్రమాణం చేసే మొత్తం 25 మంది మంత్రుల పేర్లు మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరో 4 పదవులు దక్కాయి. కాపులో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్, దుర్గేష్. కమ్మ వర్గానికి చెందిన లోకేష్, నారాయణల మనోహర్, పయ్యాల కేశవ్, గొట్టిపాటి రవికుమార్. రెడ్డికి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం రాంప్రసాద్ రెడ్డికి అవకాశం లభించిందండి. రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డికి అవకాశం లభించిందండి. ఎస్వి కోటాలో అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి. ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి. ముస్లిం నుంచి మాజీ మంత్రి ఎన్ఎఫ్ఎండి ఫరూక్. ఆర్యవైశ్య వర్గం తరపున టీజీ భరత్ కర్నూలు చోటు సంపాదించాడు. అసెంబ్లీలో 175 సీట్లుండగా మంత్రివర్గంలో 25 మంది మంత్రులకు తీసుకోవడానికి అవకాశం ఉంది. కేబినెట్ కూర్పునకు చంద్రబాబుకు ఫార్ములా రూపొందించాడు. ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించారు. ఆ లెక్కన 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు 3, 8 ఎమ్మెల్యేలున్న బీజేపీకి 1. సత్యకుమార్కి ఇచ్చారండి తొలిసారి. 130 స్థానాల్లో టీడీపీకి సీఎంతో సహా 21 మంది మంత్రి పదవులు లభించాయి. పదవులు పొందిన వాళ్ళు బీసీ నేతల్లో ఇంకా కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, సత్యకుమార్, సబిత ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా గుంటూరు, అనంతపూర్, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా 3 మంత్రి పదవులు లభించాయి. గుంటూరు, అనంతపూర్, కర్నూలుకు 3 మంత్రి పదవులు లభించాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు 2 లభించాయి. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికి అవకాశం లభించలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా ఒకరికే ఛాన్స్ దక్కింది. అలాగే శాసనమండలి నుంచి ఎవరికీ దక్కలేదు. ఉమ్మడి జిల్లాల వారికి కేబినెట్ ప్రాతినిధ్యం చిత్తూరు జిల్లాలో 1 ముఖ్యమంత్రి, కడప 1, విశాఖపట్నం 1, శ్రీకాకుళం 1, తూర్పుగోదావరి 2, ప్రకాశం 2, విజయనగరం 2, కృష్ణా 2, నెల్లూరు 2, పశ్చిమ గోదావరి 2, గుంటూరు 3, అనంతపురం 3, కర్నూలు 3. తెలుగుదేశం నుంచి నారా లోకేష్ మంగళగిరి, కింజరపు ఎర్రంనాయుడు టెక్కిలి, కొల్లి రవీంద్ర బందర్, పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ, వంగలపూడి అనిత పావురాయపేట, నిమ్మల రామానాయుడు పాలకొల్లు, ఎంఎండి ఫరూక్ నంద్యాల, ఆనం నారాయణరెడ్డి ఆత్మకూరు, పయ్యాల కేశవ్ ఉరవకొండ, అనగాని సత్యప్రసాద్ రేపల్లి, కొలుసు పార్థసారథి నూజివీడు, బాల వీరాంజనేయ స్వామి కొండేపి, గొట్టిపాటి రవికుమార్ అద్దంకి, గుమ్మడి సంధ్యారాణి సాలూరు, బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి, టీజీ భరత్ కర్నూలు, ఎస్ సబిత పెనుకొండ, కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం, ఎం రాంప్రసాద్ రెడ్డి రాయచోటి, వాంశెట్టి సుభాష్ రామచంద్రాపురం. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం, నారాయణల మనోహర్ తెనాలి, కందుల దుర్గేష్ ఈడుదోల. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం. ఇదేనండి మంత్రి పదవి. మంత్రి పదవిలో కూడా అన్ని కులాల వారికి ఇచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు.
ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. కానీ ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అవ్వాలని అందరం కోరుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా మంచిగా ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తుందని, మంచి డెవలప్మెంట్ అవుతుందని ప్రజలందరూ కోరుకుంటున్నారండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.